లక్ష్మీదేవి తులసిగా ఎందుకు జన్మించింది? చాలా కాలం క్రితం వైకుంఠంలో ఒక వింత సంఘటన జరిగింది. ఒకరోజు సరస్వతీదేవి, లక్ష్మీదేవి మరియు గంగాదేవి ముగ్గురు కలిసి శ్రీ మహావిష్ణువు వద్ద కూర్చునుండగా లిఖీవారి మధ్య ఒక చిన్న చర్చ మొదలైంది. ఆ చర్చ కాస్త విష్ణుమూర్తికి మన ముగ్గురిలో ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అనే వివాదానికి దారితీసింది. శ్రీ మహావిష్ణువు ముగ్గురిని సమానంగా చూసినప్పటికీ సరస్వతీదేవి మనసులో ఒక రకమైన అసూయ కలిగింది. విష్ణువు గంగాదేవి పట్ల ఎక్కువ అనురాగం చూపిస్తున్నారని ఆమె భావించింది. ఈ క్రమంలో సరస్వతీదేవికి లక్ష్మీదేవికి మధ్య వాదన పెరిగింది. లక్ష్మీదేవి ఈ గొడవను ఆపాలని ఎంత ప్రయత్నించినా సరస్వతి శాంతించలేదు. పైగా లక్ష్మీదేవి మౌనంగా ఉండటం చూసి ఆమె గంగాదేవికి మద్దతిస్తుందని సరస్వతి పొరబడింది. కోపం పట్టలేక సరస్వతీదేవి, "నువ్వు వైకుంఠంలో ఉండటానికి అర్హురాలివి కాదు, భూలోకానికి వెళ్ళి ఒక మొక్కగా జన్మించు" అని లక్ష్మీదేవిని శపించింది. ఆ శాపం కారణంగానే లక్ష్మీదేవి భూమిపై తులసి మొక్క రూపంలో అవతరించింది.